హలో ఫుడీ పీపుల్. ఛానల్ తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. 1 వీక్ నుంచి అసలు వీడియో పెట్టలేకపోతున్నాను. ఎందుకంటే అసలు ఖాళీ లేదు, కొంచెం హెల్త్ కూడా బాగాలేదు. ఈ తలకు స్నానానికి అసలు ఏ పని చేయలేకపోతున్నాం అసలు. నిన్నైతే నూడిల్స్ చేశాను, వెజ్ నూడిల్స్. ఒకసారి అయితే చూడండి. ఇలా వేడి నీళ్ళు పెట్టుకున్న నీళ్ళలో కొంచెం ఉప్పు నూనె అయితే వేసి నూడిల్స్ అయితే వేసేసాను. వేసేసిన తర్వాత కొంచెం చల్లనీళ్ళు పోసుకోవాలి, ఎందుకంటే పొడి పొడిగా వస్తాయి ఎప్పుడే నూడిల్స్. తర్వాత క్యాబేజీ, పచ్చిమిరకాయ, ఉల్లిపాయ, క్యారెట్ అయితే తురిమేసి అదే చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఉంచిన తర్వాత ఈ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుని ఏమీ వేయలేదులేండి, ఇవే వేసాను. పచ్చిమిరకాయలు, క్యాబేజీ, క్యారెట్, ఉల్లిపాయ వేసేసి అయితే వేయించాను. వేయించిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. బాగా వేగాలి. వేగిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత ఈ నూడిల్స్ అయితే నేను వేయలేదు, మా అమ్మాయి వేసింది. అది నేను వీడియో తీస్తుంటే గక్కుమని వేసింది. నిజానికి ఇలా కొంచెం పొడి పొడిగా చేసుకుని వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇలా చేతితో తీసుకుంటే కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుంది నూడిల్స్. ఇది చాలా బాగుంటుంది. పసుపు, కారం, ఉప్పు ఇవన్నీ వేసేసిన తర్వాత కొంచెం ఆల్రెడీ ఉప్పు మనం నూడిల్స్ ఉడకపెట్టేటప్పుడు వేసుకున్నాం, చూసుకుని వేసుకోండి. మళ్ళీ టమాటా సాస్ అయితే వేసాను. నేనైతే టేస్టింగ్ సాల్ట్ అయితే అసలు వేయలేదు. వెరీ టేస్టీ నూడిల్స్ అయితే చేశాను, వెజ్ నూడిల్స్. చాలా బాగుంటుంది. ఒకసారి అయితే కానీ ట్రై చేయండి. మనది మసాలా కారం కాబట్టి కారం వేసాను కాబట్టి చాలా బాగుంది. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఛానల్ తర్వాత వీడియో పెట్టాను. వెజ్ నూడిల్స్ అయితే చేశాను. ఒకసారి అయితే చూడండి. ఇలా సాస్ వేసి ఉల్లిపాయ వేసి తింటే మటుకు చాలా బాగుంటుంది. ఓకే, బాయ్.